68 ఏళ్ల ఒక మహాతల్లండి. పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆమెకి. కానీ ఉన్నట్టుండి భర్తని పోగొట్టుకుందనమాట. అంటే ఎప్పటి నుంచో జబ్బుతో ఉన్నాడు, కానీ సడన్గా పోవడం జరిగింది. ఆమెకి ఒకే ఒక్క కొడుకు, కూతురు కూడా లేదు. ఆ కొడుకు ఒక కొడుకు అంటే మనవడు అమెరికాలో ఉంటున్నాడు, పర్వాలేదు, మోస్తరు ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈమె భర్తను పోగొట్టుకుందో, కర్మకాండలు అవి ముగిసిన తర్వాత ఈ కొడుకు ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకెళ్ళాడు. సొంత ఇల్లది ఉందిలేండి. మెల్లమెల్లగా ఈమె జనజీవన స్రవంతిలోకి కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నది. కానీ సమస్య ఎప్పుడు వస్తున్నదంటే, ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు కదా, ఆ ఇంట్లో ఉండేది ఎవరు? భార్య భర్త. ఇప్పుడు ఈమె వచ్చింది, ఈయన తల్లి వచ్చింది, ముగ్గురే కదా. కానీ విచిత్రం ఏంటంటే, ఆ మాత్రం పనిచేసే ఆ కోడలు కూడాను ఆల్మోస్ట్ పనిచేయటం మానేసిందండి. దానికి కారణం ఏంటంటే, తన మంచితనాన్ని నిరూపించుకోవాలని తల్లి అన్నీ చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన పొరపాటు అది, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇంకొక వ్యసనం అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ఈ కోడలకి ఏంటంటే ఏ చిన్న అవకాశం దొరికినా బయటికి పోతూ ఉంటుంది. అంటే ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా సాయంత్రం గుడికి పోతూ ఉంటుంది, లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళకి పోతూ ఉంటుంది, ఎక్కడన్నా ఏదన్నా ఇళ్లలో కార్యక్రమాలు జరిగితే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇంటి పట్టున ఉండటం చాలా తక్కువ. ఒకరోజు ఏమైందంటే, ఇలా ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత ఈ తల్లికి అర్థమైంది, ఓహో, పని మొత్తం నేను చేయాల్సి వస్తున్నది, ఒక్క పని కూడాను ఏమి చేయటం లేదు. 1-2 సార్లు హెచ్చరించిన పెద్దగా పట్టించుకోలేదు ఆ కోడలు అనమాట. అంటే కేర్ ఫ్రీ పర్సనాలిటీ ఏముంది, ముగ్గురికే కదా, అదంత పెద్ద వంటన, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అదంత పెద్ద పనే అంట మొదలుపెట్టింది అనమాట. అయితే ఈ అత్తగారు సీరియస్గా ఆలోచించింది, అబ్బాయితో డిస్కస్ చేసింది. అబ్బాయి కూడాను భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, కానీ పరిస్థితి మామూలుగానే ఉందండి. ఇలా దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు ఈమె అనారోగ్యానికి గురైతే చెయ్యాలి కదా, ఈమె ఏదో చేసింది అంతే తప్ప సంతృప్తికరంగా చేయలేదు. ఈమె ఆరోగ్యం కొంచెం ముదిరిపోయేటప్పటికి నేను హాస్పిటల్లో 1 వారం రోజులు పెట్టాల్సి వచ్చింది. హాస్పిటల్కి ఒక్కరోజు కూడా రాలేదు. డిశ్చార్జ్ అయ్యి వచ్చింది, నీరసంగా ఉంది. నీరసంగా ఉన్నప్పుడు కోళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో పని చేయాలి కదా, వంట పని చేయాలి కదా. దాదాపు ఒక 15 రోజులు, అంటే ఈమెకి మళ్ళీ ఓపిక వచ్చేంత వరకు ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే, ఎప్పుడు చేస్తుందో తెలియదు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా అంతే, ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు పెడుతుందో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తుందో తెలియదు. అంటే ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి కోడల్ది. ఈమె బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ తల్లి ఈ కొడుకు డిస్కస్ చేసుకునేవాళ్ళు. చేసుకుని వివరాలన్నీ కూడాను మనవాడికి కూడా చెప్పేవాళ్ళు అనమాట. అరే, ఇలా ఉందరా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. మనవాడు కూడా ఏం చెప్తాడు చెప్పండి? ఇటు కొడుకేమో తల్లి అంత కష్టపడటం ఇష్టం లేదు, భార్య ప్రవర్తన ససేమిరా నచ్చట్లేదు. మనవడు కూడాను తండ్రి వైపే మాట్లాడుతున్నాడు, నాయనమ్మ వైపే మాట్లాడుతున్నాడు. ఒకరోజు నిజంగా చెప్పాలి అంటే మాటల యుద్ధమే జరిగిందండి. యుద్ధమే జరిగేది ఎంత పరాకాష్ఠగా తిరుగుందంటే, అసలు నేను చెయ్యనండి, నేను వంట చెయ్యను, ఎప్పుడన్నా చేయాలనిపిస్తే చేస్తా, ముగ్గురికి ఏం పెద్ద వంట అండి, ఏమి చెయ్యొచ్చు కదా అని మొండికేసింది.
సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికి చెప్పుకున్నాడు. తల్లి మళ్ళీ వంట చేయటం ప్రారంభించింది అనమాట. ఇంటి పనులు అవి చూసుకోవడం ప్రారంభించింది. కానీ ఎందుకో మెల్లమెల్లగా ఓపిక తగ్గిపోతున్నదండి ఆమెకి. అంటే 68 ఏళ్ళ వయసులో వచ్చింది కదా, దాదాపు అడ్డిగా 70లో పడిపోతున్నది. అంటే పెరిగే వయసు, తిరిగే ఓపికలు కదా. కొడుకుతో డిస్కస్ చేసింది, అరే నాన్న, నా పేరు మీద మీ నాన్న కొంత డబ్బులు బ్యాంకులో పెట్టి వెళ్ళాడు కదా, సొంత ఇల్లు లేకపోయినా కూడా కొంత పెట్టి వెళ్ళాడు కదా, ఆ ఇంట్రెస్ట్ ఎటు వస్తుంది కదా, నాకు ఏదైనా మంచి వృద్ధాశ్రమం చూడరా, అక్కడికి వెళ్ళిపోతాను, ప్రశాంతంగా ఉంటాను నేను. ఎందుకంటే ఇక్కడ పని నా ఓపికకి పరీక్షగా మారింది. సరే, ఏది ఏమైనా వాడు ఉన్నాడు కదా మనవాడు, వాడితో కూడాను ఒకసారి డిస్కస్ చెయ్యి, చివరిగా నీ భార్యతో కూడా డిస్కస్ చేయి అని చెప్పేసిందండి మహాతల్లి. చెప్పేసింది. మొదట్లో కొడుకు వినలేదు, కానీ తర్వాత సరేనమ్మా అన్నాడు. 4-5 వృద్ధాశ్రమాలు చూశాడు. అమ్మని తీసుకెళ్ళలేదులేండి. అయితే ఈయన కొంత తెలివిగా ప్రవర్తించాడు. అది కూడాను ఆ మనవడు చెప్పాడు, అది కాదు నాన్న, నువ్వు వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చూడు, లంచ్ ఎలా ఉందో చూడు, డిన్నర్ ఎలా ఉందో చూడు, అక్కడ రొటీన్ ఎలా ఉందో చూడు, అది కూడా కాకుండా అక్కడున్న వ్యక్తులు ఎలా ఉన్నారో చూడు. ఎందుకంటే బామ్మకి ముందు కాలక్షేపం కావాలి, అంతే. అంత గొప్పగా తినాలన్న ఉద్దేశం కూడా బామ్మకి ఏమీ లేదు కదా, ఆ వయసులో ఏమీ తినలేదు కదా. కాబట్టి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావాల్సింది ఏదన్నా ఉంది అంటే మంచి భోజనం, వేళకి భోజనం, అంతే అని చెప్పి తండ్రిని కన్విన్స్ చేశాడండి. ఎందుకంటే అమ్మతత్వం మొదటి నుంచి తెలిసినవాడే కదా. ఎందుకంటే అమ్మ గొప్ప ఎస్కేపిస్ట్. చివరికి ఒక 2 నెలలు తిరిగాడండి ఈ కొడుకు. తిరిగాడు చివరికి ఒక వృద్ధాశ్రమాన్ని పట్టాడు. అక్కడ పరిస్థితి కూడా వివరించాడు. డబ్బులకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదులేండి. ఏమే దాచుకున్న అమౌంట్ ఇంట్రెస్ట్లో కొంత ఇవ్వచ్చు, కొడుకు కూడా కొంత ఇస్తా అన్నాడు. అయితే మనవాడు గొప్పవాడు. వాడు ఏమన్నాడంటే, నాన్న అసలు నువ్వేమి ఇవ్వద్దు, ఇక్కడ నాకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, పూర్తిగా బామ్మకి నేను పంపిస్తా, దాని గురించి నువ్వు వర్రీ కావద్దన్నాడు. పాపం ఈ మా తల్లి ఏమందంటే మనవాడితో, అరే నాన్న అట్లా కాదులేరా, డబ్బులు ఉన్నాయి కదా, నా తదనంతరం మళ్ళీ అవి నాన్నకే వస్తాయి కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఒకవేళ తక్కువ పడితే నువ్వు కొంచెం పంపిద్దు కానీ, అంతే తప్ప నాన్నను కూడాను ఇబ్బంది పెట్టదలుచుకోలేదురా. అంటే నాన్న కూడాను కొంచెం అటు ఇటుగా పెద్దవాడు అయిపోయాడు కదా అని చెప్పి కన్విన్స్ చేసిందండి. ఇటు కొడుకును చేసింది, అటు మనవడిని కూడా చేసింది. చివరికి ఒకరోజు భయపడుతూనే కొద్ది గొప్ప ధైర్యంతో భార్యకి చెప్పాడు. భార్య మీ ఇష్టం అనేసిందండి, మీ ఇష్టం అనేసింది. వెంటనే మంచి రోజు చూసుకొని ఆ వృద్ధాశ్రమం మీద కొంత అవగాహన ఉంది కదా, అప్పటికే 2-3 వృద్ధాశ్రమాలు చూశాడు కానీ కొడుక్కి నచ్చలేదు. ఒక వృద్ధాశ్రమానికి తీసుకెళదామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోవడమే కాదు, భార్యను రమ్మన్నాడు. అన్యమనస్కంగా వచ్చింది. అక్కడ పర్వాలేదు, వాతావరణం అది బాగుంది. ఆమె చేర్పించేసాడండి. ఆమె చేర్పించాడు. అయితే ఈ విషయాలన్నీ నేను మీకు ఎలా చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నేను అప్పుడప్పుడు వృద్ధాశ్రమాలకు కూడా వెళుతూ ఉంటానండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, 4 మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటాను. ఒక మహాతల్లి నన్ను బాగా నమ్మి, అంటే నా మాటలు నచ్చాయనుకుంటాను, నమ్మి ఇలా జరిగిందయ్యా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని అడిగిందంటే, ఇదమిద్దంగా మనం ఏం చెప్తాం చెప్పండి. అక్కడికి పరిస్థితులు అనుగుణంగా ఆమె డెసిషన్ తీసుకుంది. ఆమె జీవితానుభవాన్ని క్రోడీకరించుకొని ఒక పక్క కొడుకుని చూసుకోవాలి కదా. ఎందుకంటే ఈమె మధ్య ఏదో అడ్డంగా ఉన్నట్టు కోడలు ఫీల్ అయింది, ఈమె కూడా ఫీల్ అయింది, ఈ తల్లి కూడా. కాబట్టి డెసిషన్ తీసుకుంది. దాదాపు చెప్పిందండి, 30 గంట చెప్పింది. చెప్తే నేను కూడా విన్నాను, కానీ
పెద్దగా నిర్ణయం ఏమి ఆమెకి చెప్పలేదు. అమ్మా నువ్వు చేసింది కరెక్టే అని అనలేకపోయాను ఆ క్షణంలో. నాకు ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది కరెక్టే, ఏమి చేసింది కరెక్టే. ఎందుకంటే అక్కడ కొడుకు హ్యాపీగా ఉన్నాడు, మనవడు కూడాను హ్యాపీగానే ఉన్నాడు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది విశ్రాంతి అండి. ఆరోగ్యం కూడాను అగ్ని పరీక్షగా మారుతూ ఉంటుంది. వాళ్ళున్న ఆరోగ్యం రేపు ఉండదు, పొద్దునున్న ఆరోగ్యం సాయంత్రం ఉండదు. కానీ ఇంకా పని చేస్తూనే ఉండాలి కోడలకు కూడాను కొడుకు కూడాను. అంటే ఓపిక ఉన్నప్పుడు చేయటం వేరండి. కోడలు ఒక చెయ్యి వేసింది అనుకోండి, ఈమె ఒక చెయ్యి వేయటం వేరు. కానీ పూర్తిగా ఏమో చేస్తుంది కదా అని ఆమె పట్టించుకోకపోవటం వల్ల ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది ఒక వృద్ధాశ్రమంలో ఉన్న ఒక కథ కానీ వ్యధ అండి, అంతే. ఎందుకో ఈ మధ్య 4-5 రోజులు బట్టి వీడియో చేయట్లేదు. ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పకూడదు అని అనిపించిందండి. డెసిషన్ అంటారా మీదే, ఆమె కరెక్ట్గా చేసిందా లేదా అన్నది మీదే. నేనేం పెద్ద ఇవ్వదలుచుకోలేదు డెసిషన్. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుందండి. కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ నిర్ణయం వల్ల ఇక్కడ కన్న కొడుకు సంతృప్తి పడ్డాడు. ఎందుకంటే ఆయనకు బాగా నచ్చిన వృద్ధాశ్రమంలోనే తల్లిని పెట్టాడు. అక్కడ మనవడు కూడాను ఓకే అన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే కోడలు కూడా అమ్మయ్య నాకు కొంత ప్రశాంతత లభించింది అని అనుకుందేమో, ఎవరికి తెలుసు చెప్పండి. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే అక్కడ కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ పెట్టండి, అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆత్మాభిమానం మెండుగా ఉంటుందండి. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పని చేస్తారు, కానీ దాన్ని ప్రశ్నించే వ్యక్తులు ఉన్నప్పుడు, తప్పించుకునే వ్యక్తులు ఉన్నప్పుడు మటుకు వీళ్ళ ఆత్మాభిమానం నిజంగా దెబ్బతింటుందండి, అగ్ని పరీక్షకు గురైతుంది. కాబట్టి ఇటువంటి మహాతల్లులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వీడియో కొంతమందికి అటువంటి వాళ్ళకి ఏమైనా చేరుతుందేమోనన్న ఉద్దేశంతో చేసిన వీడియో అనమాట. కాబట్టి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి, లైక్ బటన్ ఉంటుంది, ఏదో నొక్కండి. లేదు కిరణ్ గారితో సరదాగా మాట్లాడదాం ఏముంది పెద్ద అని అనుకుంటే నాతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్, నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.